మీకు ఒక రాజ్యాంగం ఇస్తున్నా, ఆ రాజ్యాంగం ద్వారా మానవ హక్కుల్ని ప్రసాదిస్తున్నా. మీరు రాజ్యాంగం ద్వారా చదువుకోండి, రాజ్యాంగం ద్వారా ఎంతో కొంత ఉపాధి తెచ్చుకోండి, రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుని, రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు మీకు ఇస్తున్నాను. ఆ సర్వ హక్కులతో పాటు రాజ్యాన్ని తెచ్చుకునే ఒక ఫిలాసఫీ కూడా మీకు ఇస్తున్నాను. అంబేద్కర్ ఒకటి ప్రపోజ్ చేసి మనకు ఫిలాసఫీ ఇచ్చిండు, నీకు చదువు ఇచ్చాడు, నీకు యుద్ధం చేసే ఓటు హక్కు ఇచ్చిండు. కానీ ఇక్కడ మీరు అడుగుతున్న ప్రశ్నకి ఎగ్జాక్ట్లీ సమాధానం ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ప్రజలు సమాజంలో పౌరుడే కానటువంటి ఇలాంటి ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన పండు తిన్నాడు తప్ప, రాజ్యాంగం ఇచ్చిన పండు మాత్రమే తిన్నాడు తప్ప తన ధర్మం ఏంటో తెలుసుకునే దారిలో మాత్రం లేడు. అక్కడ ఈ అణగారిన వర్గాల సమాజం దారి తప్పింది. అది నాయకత్వ లోపమా, ప్రజల లోపమా? ఈ విద్యావంతుల సమాజాన్ని ఆర్గనైజ్ చేసే నాయకత్వ లోపమే జరిగింది. అంటే నాయకత్వం ఏం లోపం జరిగింది? ఉత్త అంబేద్కర్ ద్వారా వచ్చిన ఓటు కట్టుకము, అంబేద్కర్ ద్వారా వచ్చిన రిజర్వేషను, చదువు జస్ట్ ఇతను బెనిఫిట్ అయిండు. కానీ అతను ఏం చేయాలనో ధర్మం పనిచేసి, ఫ్రూట్ తిన్నాడు, డ్యూటీ మర్చిపోయాడు, పండు తిన్నాడు, విధి మర్చిపోయాడు, డ్యూటీ. కాబట్టి ఆ డ్యూటీ ధర్మం మర్చిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీలకి మన ధర్మం ఒకటి ఉన్నది, ఆ ధర్మం ప్రకారం పోవాలి అని ఈ ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తూ రాజ్యం కోసం ప్రయాణం చేయడానికి తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఒక దశాబ్ద కాలం ఆర్గనైజ్ చేసి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడం. ఆ పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఒక భారీ పోరాటానికి రూపకల్పన చేసి ఈ మా భూమి రథయాత్ర అని 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని 3 సంవత్సరాల 3 నెలల కాలం ఆదిలాబాద్ నుంచి ప్రారంభిస్తూ ఈ యాత్రలో కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం 3 సంవత్సరాల 3 నెలల్లో తెలంగాణలో ఉన్న సమస్త బీసీ ఎస్సీ ఎస్టీ కులాలని, ప్రజలని, ఆయా 12,000 గ్రామాలని, ప్రతి ఇంచు భూమిని, ప్రతి మనిషిని కలుసుకుంటూ వాళ్ళకి రాజ్య అధికారంతో ఎంత లాభం జరిగిద్ది, మానవ జీవితానికి ఎంత అర్థం రాజ్యం వస్తే, వాళ్ళ ఎకానమీ ఎట్లా డెవలప్ అవుతుంది, సమాజంలో వాళ్ళ గౌరవం ఎట్లా పెరుగుద్ది, వాళ్ళకి మంచి జీవితం ఎట్లా వస్తుంది, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, తరతరాల నుంచి వచ్చిన పూర్వీకులకి వాళ్ళ ఆత్మలకి సమాధానం ఎట్లా చెప్పగలం, అగ్రవర్ణాలు చేసిన నయవంచన ఏంటి, శత్రువు ఎవరు, మిత్రుడు ఎవరు, బానిస అంటే ఏంటో ఆల్టర్నేటివ్గా అన్ని కులాలకి చెప్పి అగ్రవర్ణాల బందిఖానలో చిక్కుకుపోయిన పశువుల్లాగా మమ్మల్ని సంఖ్యలేసి జంతువుల్లాగా వాళ్ళ బందిఖానాల్లో ఉంచితే ఆ సంఖ్యలను తెంపి అందులో నుంచి మా వర్గాలని బయటికి విడుదల చేసి ఆర్గనైజ్ చేసి పాలిటిక్స్ చేయడానికే ఇగో ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నాం. మీరు పదే పదే చెప్తున్నారు, మా ప్రజలకు భూమి లేదు, విద్య లేదు, ఉపాధి లేదు, వైద్యం లేదు అని. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కానీ, గత ప్రభుత్వంలో పరిపాలించిన కేసీఆర్ కానీ, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ, ఇతర ఏ పార్టీలైనా మేము నిరంతరం దళితుల అభ్యున్నతి కోసం, బహుజన వర్గాల కోసం, వాళ్ళకు విద్య, వైద్యం, ఉపాధి అందించడం కోసమే మా ప్రయత్నం కొనసాగుతుంది, మా జీవితాలు వాళ్ళ కోసమే మేము అంకితం చేస్తున్నాం అంటున్నారు. అది మేము ఆచరణలో చూపిస్తున్నాం అంటున్నారు కదా. బీసీ ఎస్సీ ఎస్టీల భారతదేశంలో, మొత్తం భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతున్నారు. కోట్ల మందికి ఇక్కడనే లక్షల మంది ఉన్నారు. ఒక తెలంగాణలో కోటాను కోట్ల మంది ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటారు. వాళ్ళకి సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. భారతదేశంలో ఏ సంక్షేమ హాస్టల్లో ఒక బిడ్డ ఒక బట్టర్ అంటే వెన్న ముద్ద, ఒక వెన్న అవసరం మనిషికి, అంటే ఒక ఫ్యాట్ అవసరం, ప్రతిరోజు ఫ్యాటు, ప్రోటీను ఇవి అవసరం మనిషికి. పిండి పదార్థం అంటే ఆడని దొరికిద్ది. ఫ్యాటు, ప్రోటీను లేకపోతే మనిషి ధ్వంసం అయిపోతాడు. కంటి చూపు దగ్గర నుంచి, బ్రెయిన్ దగ్గర నుంచి, నర్వ్ సిస్టమ్ దగ్గర నుంచి, హార్ట్, లివర్ ఫంక్షనింగ్ మొత్తం డ్యామేజ్ అయింది ప్రోటీను, ఫ్యాట్ లేకపోతే. నేనేమంటున్నానంటే మురళి గారు, భారతదేశంలో ఎక్కడైనా ఒక్క సోషల్ వెల్ఫేర్ పిల్లవాడు జస్ట్ ఒక 10 గ్రామ్స్ బటర్ వెన్న తిని నోట్లో బటర్ పెట్టుకొని వెన్న తిన్న ఒక సంక్షేమ విద్యార్థిని చూపిస్తారా టోటల్ ఇండియాలో? ఏ ప్రభుత్వమైనా ఆ బిడ్డలకి ఇంత వెన్న ముద్ద పెట్టే ఒక్క హాస్టల్ చూపించగలరా ఇండియాలో? ఇంపాసిబుల్. అదే ఫారెన్లో, ఒక చైనాలో, ఒక జపాన్లో, ఒక అమెరికాలో, ఒక యూరప్లో ప్రతి బాబు, ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు బట్టర్ లేకుండా ఆ రోజు గడవదు. ఇది అక్కడ పరిస్థితి. అంటే ఈ దేశంలో మీరు చెప్తున్న పరిపాలన ఏదైతే ఉందో, ఈ పరిపాలన బీసీ ఎస్సీ ఎస్టీలకు చేస్తారని అనకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చెప్తారు వాళ్ళు?
నయవంచిన మాటలు తప్ప వాళ్ళు చేసేదేముంది. అందుకని మేము ఒకటే అంటున్నాం, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే మన విద్యకి, మన బిడ్డల విద్యకి 30% నిధిని కేటాయించవచ్చు. 30% కావాలి. ఈ విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ప్రతి సంవత్సరం 30%, అంటే 3 లక్షల కోట్లు, అంటే 30,000 90,000 కోట్లు. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ప్రతి విద్యార్థి మీద 65,000 రూపాయలు పైచిలకు మేము ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం అని. అదే అంటే అసలు రేవంత్ రెడ్డిని ఒక హాస్టల్కి వార్డెన్ చేయాలి. అతను ఫస్ట్ ఒక హాస్టల్కి వార్డెన్గా పెట్టాలి రేవంత్ రెడ్డిని. హాస్టల్కి రేవంత్ రెడ్డిని వార్డెన్గా పెట్టి, రేవంత్ రెడ్డి నువ్వు ఈ హాస్టల్కి వార్డెన్గా ఉండి ఈ పైసలతో ఈ పిల్లగాళ్ళకి నువ్వు ఎట్లా ఏమేమి పెడతావో చెప్పి అనాల. అనవసరంగా రేవంత్ రెడ్డి వల్ల వార్డెన్లు ఉరిపెట్టుకొని చచ్చేటట్టున్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చచ్చేటట్టుంది. ఈయన ఇచ్చే పైసలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి పిఆర్సీ అని పెంచుతారు ఉద్యోగులకి. అట్లనే విద్యార్థులు ఇప్పుడున్న రేట్లకి ఆయన ఇచ్చే పైసలు ఎక్కడన్నా మ్యాచ్ అవుతాయా? బెడ్షీట్స్ ఉన్నాయా, పలకలు ఉన్నాయా, పుస్తకాలు ఉన్నాయా? ఇందాక చెప్పిన బటర్ సంగతి దేవుడెరు. రోజు ఒక కోడిగుడ్డు పెట్టిద్దా ఈ దేశం ప్రజలకి? ఏమున్నదని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో? ఇవాళ 18,000 కోట్లు వస్తున్నాయి, నాకు అంతకన్నా ఎక్కువ పైసలు రావటంలే, 20,000 కోట్లే వస్తుంది నా ఇన్కమ్ అంటాడు. 20,000 కోట్లలో 6,000 కోట్లు మామూలు దాగిన డబ్బులేగా, లిక్కర్ డబ్బులు మామూలు దాగిన పైసలేగా. ఆయన తాగమనట్లే కదా. తాగమనట్లేదు. మరి తాగమనట్లేదు అన్నప్పుడు వైన్ షాపులు పెట్టింది ఎవరు? గవర్నమెంటే కదా. ఆయనేమో మందు తాగడు ఆరోగ్యం కోసం, ప్రజలకేం తాపించడం ఎంతవరకు కరెక్ట్? అందుకనే నేనేమంటానంటే, ఈ నిందల కన్నా ప్రధానంగా మేము ఆల్టర్నేటివ్ చెప్పేది, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి వాళ్ళకి స్వరాజ్యం తప్ప మరొక మార్గం లేదు. స్వరాజ్యం ద్వారానే ఈ ప్రజలకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వేదిక, స్వరాజ్య అధికారం. దానికోసం పొలిటికల్ వార్ జరగాలి. ఆ వార్లో మనం ఈ విద్యా వ్యవస్థ మనది, ఈ ఆరోగ్య వ్యవస్థ మనది, ఈ ప్రజలకు సంబంధించిన ఈ వ్యవస్థలన్నీ మనమే బాగు చేసుకోవచ్చు. కాబట్టి మేము చెప్పేది రాజ్యం తప్ప మరొక మార్గం లేదు. ఈ అగ్రవర్ణాలు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే ఆ మాటలు నమ్మే పరిస్థితి మాకు లేదు. ఇంత కుల నిర్మాణంలో, ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఐక్యత సాధ్యమేనా? అది రాజ్యాధికారం దిశగా మీరు తీసుకెళ్ళగలరా? ఆ నమ్మకం మీకుందా? ప్రజలకు కల్పించగలుగుతారా? ఇది 12 సంవత్సరాల ఉద్యమం మీది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ రాజ్యాధికారం యాత్రలు? ఎంతకాలం పడుతుంది మీరు సాధించడానికి? అంటే మీరు ఎంతకాలంలో సాధించాలని మీరు లెక్కలు ఇసుకొని కూర్చున్నారు? నాదేమన్నా పాలకవర్గమా? పైసలు ఇచ్చి అందరినీ జనాన్ని ఉసిగొలిపి ఒక మీటింగ్కి పిలిచేదా? అది కాదు కదా. రాజ్యం 2000 సంవత్సరాల వీళ్ళ రాజ్యం. 2000 సంవత్సరాల వీళ్ళ రాజ్యాన్ని నేను 2 ఏళ్ళ కూలగొట్టమంటారా నన్ను? లేకపోతే నేను డబ్బులు పైసలు అన్ని దగ్గర పెట్టుకొని ఊళ్ళల్లో వాడిని వీడిని పిలిచి పైసలు ఇచ్చి లారీలలో జనాన్ని తీసుకొచ్చే ఉద్యమా? కాదు కదా. మేము దశాబ్ద కాలం అనుకున్నాం పార్టీ పెట్టి. ఈ దశాబ్ద కాలంలో గోల్ రీచ్ కావాలనుకుంటున్నాం. ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది మా ప్రోగ్రాం. ఎక్కడ ఐక్యత సాధ్యపడుతుందండి? ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలతో కలవరు, ఎస్టీలు బీసీలతో కలవరు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకరికొకరు కలిసి అధికారాన్ని పంచుకోవడంలో ఇష్టపడట్లేదు. ఒకటి ఏంటంటే, ఇక్కడ సమాజంలో కలయిక అనేది ఒక అవసరం కోసం, ఒక గమ్యం కోసం, ఒక రాజ్యం కోసం కలుస్తారు. రాజ్యం వచ్చిన తర్వాత కులం లేని, మతం లేని, వర్గం లేని, లింగభేదం లేని ఒక సమాజాన్ని కట్టడానికి కావాల్సిన కల్చర్ని స్థాపిస్తాం. ఆ కల్చర్ ద్వారా సోషల్ ఫ్యాబ్రికేషన్, అందరం కలిసి జీవించే ఒక జీవన విధానాన్ని రాజ్యం ద్వారా కల్పిస్తాం. అశోక సామ్రాజ్యం రాజ్యం ద్వారా అన్ని వర్గాలని కలిసి ఉండే ఒక సాంస్కృతిక సమాజాన్ని కట్టడం జరిగింది రాజ్య శక్తి ద్వారా. రాజ్యం వచ్చినప్పుడు ప్రజల్ని అన్ని కులాల మధ్య అంతరాలు తీసి వాళ్ళని కలిసి జీవించే విధానమైన అనేక ప్రోత్సాహకాలతో, ట్రాన్స్ఫర్మేషన్తో ప్రజలు నిర్మించేటువంటి బాధ్యత మాత్రం మీదేసుకుంటాం. దానికి ముందు మీరన్నట్టుగా ఐక్యత మొత్తం వచ్చినాకనే రాజ్యం వస్తుందని కాదు, ఐక్యత చేస్తేనే రాజ్యం వస్తుందని కాదు, అవసరం కోసమైనా రాజ్యం తెచ్చుకోవాలి. ఐక్యత లేకుండా ఎలా వస్తుంది? ఇప్పుడు ఎస్సీలలోనే 50 సంఘాలు ఉంటాయి, ఎస్టీలలో 50 ఉంటాయి, బీసీలలో 100 ఉంటాయి. ఏ నాయకుడు ఇంకో నాయకుడి ప్లాట్ఫామ్ మీదకి రాడు, ఏ నాయకుడు ఇంకో నాయకుడితో కలిసి పనిచేయడు. ఎవరి సంఘాలు వారు పెట్టుకొని, ఎవరి భావజాల వ్యాప్తి మేము అంత బహుజన రాజ్యాధికారం కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకుంటూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రాకుండా ఐక్యత నాయకుల మధ్యనే సమన్వయ లోపం ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ప్రజలు ఎలా ఐక్యమవుతారు? ఒకటేంటి మురళీభాయ్, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు 90% ప్రజలు ఉన్నప్పుడు, అందులో 100 వేదికలు ఉన్నప్పుడు, ఎవరైతే సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతంగా, నీతిగా, న్యాయంగా ఫలితం వచ్చే విధంగా ఎవరు పనిచేస్తే అతను మ్యాగ్నెట్ లీడర్ అయిపోతాడు.
మిగతా సంఘాలు దుకాణాలన్నీ విలీనమైపోతాయి, అనుసరిస్తాయి, లేదంటే వాళ్ళంతా వాళ్ళు నిర్మూలించబడతారు. కాన్షీరామ్ గారి మూమెంట్ అప్పుడు కూడా ఇట్లా వేలాది సంఘాలు ఉండే మహారాష్ట్ర అటువైపు. అప్పుడు ఆయన రిజల్ట్ తీసుకొచ్చి ఒక స్టాండ్ మీద పోరాడుతున్నప్పుడు మిగతా సంఘాలు కూడా వచ్చి విలీనం అయిపోయినాయి. మీరు అన్నట్టుగా 100 సంఘాలు ఉండొచ్చు, ఇప్పుడే నా మాట వినకపోవచ్చు, నా ద్వారానో మీలాంటి వాళ్ళ ద్వారానో కొంత ఫలితం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తప్పకుండా 100% మిగతా సంఘాలు కూడా వచ్చి కలుస్తాయి, విలీనమైతే ఏక సంఘంగా ఏర్పడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ధర్మ సమాజ్ పార్టీతో పాటుగా కొంతమంది మిత్రులు కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనేది కూడా ఒక స్థాపన జరిగింది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ, ఇంకా షార్ట్లో చెప్పాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఇన్ తెలంగాణ. అంటే అనేక బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, విభిన్న వేదికలు, విభిన్న ఆర్గనైజేషన్స్, కొన్ని 100 కుల సంఘాలు ఇట్లన్నీ ఉన్నాయి. ఒకరినంటే ఒకరి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు లేకపోయినా. ఈ భిన్నాభిప్రాయాలు ఉన్న వీళ్ళందరి మధ్యలో ఒక కళ మాత్రం ఉంది, అందరికీ రాజ్యం రావాలని. ఆ కళ కోసం, హక్కుల కోసం కొంత కళ, ఆ రాజ్యకాంక్ష కళ కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని ఒక ఐక్య కార్యాచరణ సమితిని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 31వ తారీఖు సుందరయ్య విజ్ఞాన కేంద్రం. అంటే కొన్ని 100,000 బీసీ ఎస్సీ ఎస్టీ అనేక రకాల వేదికలు, కుల సంఘాలు, ఈ భావజాలంతో కూడిన లేదా ఒక మోతాదు రాజకీయ వేదికల్ని అన్నింటినీ తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో వాటన్నింటినీ ఇందులో నిర్మాణం చేద్దామని. తద్వారా ఒక వేదిక ద్వారా రాజ్యకాంక్షని బలంగా వెలిబుచ్చటం, రాజ్యకాంక్ష కోసం ఈ వర్గాలన్నింటినీ ఏకం చేయడానికి మొట్టమొదటిగా తెలంగాణలో ఒక ప్రతిపాదన, నీలాంటి వారి ఆలోచన సఫలం కావాలని రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 31వ తారీఖున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం జరుగుతుంది. ఇవాళ ఆ రథయాత్ర కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో అధికారపూర్వకంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రైట్స్ అండ్ రాజ్యాధికారం కోసం ఏర్పడే వేదిక, దాని విధి విధానాలు, దాని లక్ష్యము, ఎంత బలమైన ఆలోచన కూడి ఉన్నది, తెలంగాణలో ఏం చేయబోతున్నది, ఎంత పెద్ద ఒక డిమాండ్ని తీసుకొని రాబోతున్నామని రేపు. ఆ డిమాండ్ ఇప్పటి వరకు తెలంగాణలో ఎవరు ఎక్కడా ప్రస్తావించనిది, ఎవరు ముందు తెలియనిది, ఒక బలమైన డిమాండ్ని తీసుకొని వస్తున్నాం. ఏమిటా డిమాండ్? ఆ డిమాండ్ ఆ రోజే మీకు తెలియజేస్తాం, ఆ రోజు మీరు రావాలని కోరుతున్నాం. తప్పకుండా. మీరు ప్రధానంగా అగ్రవర్ణాలను టార్గెట్ చేసుకున్న ఆధిపత్య వర్గాలుగా చిత్రీకరిస్తూ వాళ్ళని దోపిడీదారులుగా, దొంగలుగా, లేదా మా మీద అణచివేత, మా మీద వివక్ష చూపిస్తున్నారు. మీరు ఏ రంగాలలో ఈ వర్గాలకు వాళ్ళు అన్యాయం చేశారని మీరు భావిస్తున్నారు? మీ దగ్గర ఉన్న లెక్కలేంటి? ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నిజంగా ఈ అణగార వర్గాలు ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదా? దానికి కారణం వాళ్ళే అని మీరు ఎలా మాట్లాడుతున్నారు? మురళీభాయ్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళని దొంగలుగా, దోపిడీదారులుగా మేము చిత్రీకరించలే. వాస్తవానికి రిజర్వేషన్స్ రాజ్యాంగానికన్నా ముందు, రాజ్యాంగం వచ్చినాక రిజర్వేషన్లు ఉన్నాయన్నది మీరు అంటారు. అసలు రాజ్యాంగానికి ముందే రిజర్వేషన్లు ఉన్నాయని నేను అంటున్నా. మొత్తం సమాజానికి వాల్యూస్ డైరెక్షన్ ఇచ్చే పురోహితుడికి పురోహిత్యం అనే రిజర్వేషన్ ఉంది. అంటే మొత్తం సమాజాన్ని నడిపించే విలువలు చెప్పేటువంటి మాస్టర్ ఆయనది ఒక పాత్ర, అందులోకి ఎవరు రాకూడదు. రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియుడు, రాజ్యాన్ని పరిపాలించేది ఆయన రిజర్వేషన్. వైశ్యుడు వ్యాపార వ్యవసాయాలు చేయడం ఆయన రిజర్వేషన్. ఆ తర్వాత శూద్రాగ్రవర్ణాలు పెద్ద పెద్ద భూములకి, సైన్యానికి అధిపతులుగా ఉండేవాళ్ళు. కమ్మ కాపులు, రెడ్డి రావులు, ఇట్లా వెలమలు. ఆ తర్వాత శూద్రులు, కుల వృత్తులు, ఇవి జరిగినాయి. కుల వృత్తులు చేసేవాడు అంటరాని వాళ్ళు, శూద్రులు కుల వృత్తులు చేసేవాళ్ళు తమ వృత్తికి ఫలితం లేదు, ₹1 నాణ్యం ముట్టుకోకూడదు, పని చేయడమే వాళ్ళ ధర్మం, రిటర్న్ ఏమీ అడగకూడదు. బయట దేశాల్లో బానిసలకి పని చేస్తే బట్టలు, పైసలు, ఆహారం ఇచ్చేది వేరే దేశాల బానిసలకి. మన దేశ బానిసలైన శూద్రులకి ఆహారం, బట్టలు, పైసలు ఏమి అడగరు, ఇవ్వకూడదు, అడగరు కూడా వాళ్ళు, ఎందుకంటే చేయడమే ధర్మం. అది ఒకప్పటిది. ఇది ఒక మాట అయిపోయింది సార్. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ సందర్భంగా, అట్లా భారత రాజ్యాంగానికి ముందున్నటువంటి ఈ కుల వ్యవస్థలో ఆ విధంగా బ్రతికినప్పుడు ఎవరికి మానవ హక్కులు లేవు కదా. కింద చదువు లేదు, విద్య లేదు, భూమి లేదు, వ్యవసాయం లేదు, ఏమీ లేదు, అన్ని రంగాలు పై వర్గాలే. మరి కింద వర్గాలకి ఏమీ లేకుండా ఉన్న తరుణంలో అనేక మంది సంస్కర్తలు వచ్చి, అనేక సంస్కర్తల మూలంగా, అంటే ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయిన సంత్ రవిదాస్ నుంచి సంత్ కబీర్ దాస్ యొక్క ఫిలాసఫీతో శివాజీ రాజ్యం వచ్చి,
శివాజీ యుద్ధమే స్ఫూర్తిగా ఆ పద్యాలు ఆ గానంతో అవి విన్నటువంటి జ్యోతిరావు ఫూలే సమాజం మీద తిరుగుబాటు చేసిన జ్యోతిరావు ఫూలే ఒడిలో చదువుకున్న సాహు మహారాజు, ఆ సాహు మహారాజు చెప్పినటువంటి కొంత సహకారంతో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకి హక్కులు కల్పించడం జరిగింది. అట్లాంటి అంబేద్కర్ హక్కులు కల్పించేంత వరకు ఎక్కడ మానవ హక్కులు లేకుండా తమ శ్రమతోటి సమాజానికి ఇన్ని చేసినప్పుడు మరి ఇప్పుడు దోపిడీ గురైంది ఎవరు, దోపిడీ చేసింది ఎవరు? చివరికి వీళ్ళు ఈరోజు రాజ్యాంగం ద్వారా ఈ హక్కులు పొందిన తర్వాత కూడా ఈ దేశంలో సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? అణగారిన వర్గాల చేతిలో ఉందా భూమి? ఏ లెక్కల దగ్గర లేదు కదా. లేదా అణగారిన వర్గాల దగ్గర భూమి లేదు, అణగారిన వర్గాల చేతిలో జ్యుడిషియరీ లేదు, అణగారిన వర్గాల చేతిలో సంపద లేదు, రాజ్యం లేదు, భూమి లేదు, విద్య లేదు, ఏమీ లేదు కదా. ఈరోజు లెక్కలు తీసిండ్రు, కులగణన లెక్కలలో ఏం తేలింది? 5% రెడ్లు ఉన్నారని తేలింది. రాజ్యం ఎవరి దగ్గర ఉందని తేలింది? అగ్రవర్ణాల దగ్గర ఉందని తేలింది.